సినిమా చెబితే ఒక కథ చెబితే కాస్టింగ్‌తోనే చెప్తా. ఆల్‌మోస్ట్ కాస్టింగ్‌తో చెప్తాను. కానీ ఈ కాస్టింగ్ కంపల్సరీ ఈ సినిమాలో ఉండటానికి కారణం 'జీకే'. 'జీకే' ఎవరన్నా శ్రీకాంత్ గారు కరెక్ట్‌గా చెప్తారు. హ్మ్. ఈ సినిమా కర్త, కర్మ, క్రియ 'జీకే'. ఎందుకంటే ఈ కథ ఏ ఏ క కథ రాసుకున్నా సరే ఫస్ట్ డైరెక్టర్ నమ్ముతాడు. ఎందుకంటే అతనే తీస్తాడు కాబట్టి దాన్ని నమ్మే రాస్తాడు కథ. కానీ ఈ కథని డైరెక్టర్ కథని మొదట నమ్మి ఈ సినిమాని, ఈ కథని నమ్మి ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది. ఈ సినిమా చాలా అంటే ఆ 'జీకే' అనే ఆయన మన సినిమా ఫీల్డ్ కాదు. కానీ ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందంటే సినిమా గురించి మనం అన్‌ఇమేజిబుల్. మీరెవరు ఊహించలేరు. అంత ఎక్స్‌ట్రా నువ్వొకసారి కథ చెబితే నేను కోదండరామిరెడ్డి గారి దగ్గర చూసావన్నది. ఆయన కథ చెప్తే 'పరుచూరి బ్రదర్స్' సత్యమూర్తి గారు, సత్యానంద్ గారు కథ చెప్తే ఆళ్ళకంటే తీస్తాడు సినిమా. ఆళ్ళు చెప్పి చూసి ఆళ్ళే ఆశ్చర్యపోయేలా ఉంటారు. అంటే నాకు తెలీదది. బట్ వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఓహ్! ఈయన రైటర్స్ కన్నా గొప్పగా చేశాడు సినిమా. నాకు ఆయన 'జీకే' గారిని చూస్తే అలా అనిపించేది. నేను 60 సీన్‌ల కథ చెబితే ఆళ్ళ ఫ్రెండ్స్‌కి 65 సీన్‌ల కథ చెప్పేవాడు మొత్తం. మొత్తం. ఆళ్ళు షాక్ అయిపోయేవాళ్ళు. మీరేం చెప్పారండి మా వాడు మొత్తం చెప్పేస్తున్నాడు కదా అని. అంత గ్రాస్పింగ్ పవర్, కాస్టింగ్. ఈ కాస్టింగ్ నేను ఈ సినిమా బడ్జెట్‌లో చేయాలనుకున్నప్పుడు కాస్టింగ్ మొత్తం మార్చేసాను నేను. ఈ కాస్టింగ్‌తో చేద్దామని చెప్పా. బట్ అసలు నో కాంప్రమైజ్. ఈ సినిమాలో ఏ టు జెడ్ మీరు ఏ కాస్టింగ్‌తో కథ చెప్పారో అదే కాస్టింగ్ ఈ సినిమాలో చేయండి అని చెప్పి ఆయన వెనకున్నాడు. ఏదో రోజు ముందుకొస్తాడు. ఆ రోజు అన్నిటికి ఆయనే సమాధానం జీకే చెప్తాడు. బయటికి రావాలి. జీకే బయటికి రావాలి. ఇప్పుడు సీఎన్ అసలు మనకందరికన్నా ఎక్కువగా కోరుకునేది జీకే బయటికి రావాలని సీఎన్. ఎందుకంటే నా చందునూతి పేరు లేదు. నా చందునూతి పేరు లేదు. తెగ ఫీల్ అయిపోతున్నాడు ఆయన. ఈ జీకే వస్తే కానీ ఆ సీఎన్ పేరు బయటికి రాదు. ఆయన కోసమైనా ఈయన బయట రావాలని కోరుకుంటున్నాను. శ్రీకాంత్ గారు, సార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా చేస్తే సినిమాని ఆడియన్స్ పుల్ చేయడానికి అంత ప్రెషర్ ఉండదు. కానీ హీరోగా చేయడం అనేది ఆడియన్స్ పుల్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ ఇప్పుడు ఉన్న రోజుల్లో. మీరేమైనా ప్రెషర్‌గా ఫీల్ అవుతున్నారా? హీరో అనేది ఎప్పుడు ప్రెజర్గానే ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు నేను దాదాపు 120 సినిమాలు హీరోగా చేశాను. అప్పుడు ఎంత ప్రెజర్ ఫీల్ అయ్యాను నాకు తెలియదు. మీ అందరికీ తెలిసిందే. అందరికి ప్రతి ఒక్కరికి హీరో అనేవాడికి డెఫినెట్గా ఉంటుంది. క్యారెక్టర్ చేసేటప్పుడు మనకు సంబంధం లేదు. హీరో చూసుకుంటాడులే, హీరోకి వెళ్ళిపోతుంది మొత్తం అంతా అని. బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమా ఎప్పుడు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా సరే. తను ఆ ఫిల్మ్ చేశాడంటే ఆ సినిమా బాగుండాలి, ఆ సినిమా బాగుంటేనే వాళ్ళకి పేరు వస్తుంది అనేది కోరుకుంటారు. బట్ 100% నాకు అలవాటైపోయింది. ప్రెజర్ ఫీల్ అయ్యేది ఏముండదు. ఇంకా చూస్తే హ్యాపీ, చూడకపోతే ఇంకో మంచి సినిమా చేసుకుంటూ పోతూ ఉంటాం అంతే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాగేశ్వర రెడ్డి గారు సార్. హాయ్ సార్. సార్ ఇందాక నుంచి డిస్కషన్ జరిగినట్టు కామెడీ సినిమాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు అన్నట్టు అనిల్ రావిపూడి గారు, అరాకొర దర్శకులు మాత్రమే చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు కూడా గ్యాప్ తీసుకున్నారు. లైక్ ఈవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు తర్వాత ఆ పందాలు వెళ్ళిన వ్యక్తి మీరు. మీ సినిమాలతో ఎంటర్టైన్ చేశారు. అండ్ ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు కామెడీ విషయంకి వచ్చేసరికి సోషల్ మీడియా ఇదంతా వచ్చేసింది. అంటే కామెడీకి అవుట్డేటెడ్ అనో, క్రింజ్ అనో పదాలు కూడా చేరుస్తున్నారు. సో ఈ ట్రెండ్ని ఎలా చూస్తారు మీరు కామెడీ అంటే పరంగా? కామెడీకి ఇండస్ట్రీ కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ ఎప్పుడు బ్రేక్ ఇవ్వరు. ఆడియన్స్ ఇచ్చారు. ఆడియన్స్ ఒకసారి ఒక మాస్ పైన పడ్డారు. లాట్ ఆఫ్ వైలెన్స్, లాట్ ఆఫ్ యాక్షన్, ఈ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఆ మూడ్లోనే ఇండస్ట్రీ కూడా సినిమాలు తీస్తూ వచ్చింది. పెద్ద పెద్ద హీరోలు. సో వాళ్ళు లాట్ ఆఫ్ బడ్జెట్, లాట్ ఆఫ్ అంటే విజువల్ ఇంపాక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వచ్చేది ఇండస్ట్రీ. సో ఆడియన్స్ మొత్తం అటు ట్రావెల్ అయిపోయారు. ఎప్పుడైతే అనిల్ రావిపూడి అనే డైరెక్టరు F2 అనే సినిమాతో ఒక ఇండస్ట్రీ షేక్ అయ్యే కలెక్షన్స్ ఇచ్చాడో, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఆడతాయన్నది ఇండస్ట్రీ నమ్మింది. ప్రేక్షకులు అతను థియేటర్కి రప్పించాడు. సో మళ్ళీ అనిల్ రావిపూడి అనే డైరెక్టర్ హిట్ కొట్టడం వల్ల మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు స్టార్ట్ అయ్యాయి నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఇది కంటిన్యూ అవుద్ది మళ్ళీ. ఎందుకంటే ఎప్పుడైతే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్కి టర్న్ అయ్యారో దెర్ ఈజ్ నో వే ప్రొడ్యూసర్స్ కానీ, ఇండస్ట్రీ కానీ, హీరోలు కానీ ఖచ్చితంగా కామెడీ వైపు ట్రావెల్ అవ్వాల్సిందే, అయి తీరాల్సిందే, అవుతారు. శ్రీకాంత్ గారు సార్, మీరు ఈ మధ్య క్యారెక్టర్లు కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, పడుతున్నాయి. అండ్ మీ అబ్బాయి బిజీగా హీరోగా సినిమా చేస్తున్నాడు. సో ఎవరన్నా తన గురించి అప్రోచ్ అయినప్పుడు మిమ్మల్ని క్యారెక్టర్ల గురించి కూడా ఏమన్నా అప్రోచ్ అవుతున్నారా? మీరు ఏమన్నా రిజెక్ట్ చేస్తున్నారు? నాతో చేయడంట ఇప్పుడు తన డెసిషన్. అతను డెసిషన్. మరి టెన్షన్ పడతాడంటో తెలియదు కానీ నాన్న అప్పుడే నీతో చూద్దున్నాను అని చెప్పాడు. సరే ఓకే అట్లా కనీరా అని చెప్పా. త్వరలో మీ కాంబినేషన్లో ఒక సినిమా రావాలి. వస్తుంది ఎప్పుడో చూద్దాం. లయ గారు, యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ అనే పేరుతో వచ్చిన ఒక ఈ మధ్య వచ్చిన ఒక